ప్రకాష్ గారు, తెలంగాణ జల వనరుల శాఖకు సంబంధించి కార్పొరేషన్కి చైర్మన్గా వ్యవహరించిన సందర్భం ప్రస్తుతానికి మాజీ అయినప్పటికీ ఈ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత విజువల్స్తో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెస్క్యూ ఆపరేషన్స్ మనం చూస్తున్నాం. దాదాపుగా 12 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడో కాస్త అడుగులు వేయడానికి సందర్భం, అంటే 1.5 అడుగు వాటర్ కనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి చూసుకుంటే బురద, రెస్క్యూ ఆపరేషన్స్ జరగట్లేదు. వెళ్ళే అంటే వాళ్ళని కాపాడగలిగే సిచ్యువేషన్ ఉందనుకోవాలండి. ఇప్పుడు అసలు వాళ్ళు బ్రతికుండే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక పక్కంతా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది రాయి కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక పక్కన పైనుంచి పడ్డ తర్వాత మొత్తము ఒక 2 కిలోమీటర్ల దాకా బయటకు వచ్చేసింది. దాదాపు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి చేరుకోవాలంటే కూడా ఆ బురదను, తర్వాత రాళ్లను, తర్వాత ఈ టీబీఎం విడిభాగాలన్నీ కూడా ఆ పైనుంచి వచ్చే బండరాళ్ళ తాకిడికి అన్నీ విరిగిపోయి చెల్లాచెదరైపోయినాయి. ఇవన్నీ తీసి లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించడం అంటే ఇంకా ప్రాణాలతో ఉండే అవకాశం జీరో. ఎందుకంటే ఆక్సిజన్ అనేది వాళ్ళకి అందదు, తర్వాత డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అందదు, మొత్తం బురదమయం అయిపోయింది. కాబట్టి బ్రతికే అవకాశాలు లేవు. కనీసం వాళ్ళ బాడీస్ తీసుకురావాలంటే కూడా ఒకవేళ బురదలో కూరుకుపోయి ఉంటేనేమో 2-3 రోజుల్లో తీయొచ్చు. బట్ అవి డిబిఎం యంత్రంలో వాళ్ళు కనుక ఉండి అక్కడే చనిపోయారనుకోండి, ఆక్సిజన్ అందక, ఇంకా చాలా కాలం పట్టవచ్చు. ఇప్పుడే తీసే అవకాశం కూడా ఉండదు. ఎంత రిస్క్ టీమ్స్ ఉన్నా కూడా దాన్ని అంతా డిస్మాంటిల్ చేసి ఒక్కొక్క విడిభాగాన్ని బయటికి తీసుకొస్తూ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సైడ్ నుంచి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి వెనకాల ఉన్న దాన్నంతా డిస్మాంటిల్ చేస్తూ 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 వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ పోవాల్సి వస్తుంది. కాబట్టి బాడీలు తీయడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్. అంటే ఇక్కడ వెళుతున్న క్రమంలో కూడా, ఎందుకంటే నిన్న వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెళుతూ ఉన్న క్రమంలో కూడా అది ఇంకా కూలిపోయే ప్రమాదం ఉంది, వెళ్ళొద్దు అంటూ రెస్క్యూ టీమ్స్లో వాళ్ళే వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం అంతటి తీవ్రత ఉందా? ఒకవేళ ఇప్పుడు డిబిఎం తీసినప్పటికీ కూడా తీసే క్రమంలో సొరంగం కూలిపోయే ప్రమాదం ఉందా? అటువంటి సొరంగం మొత్తం కూలదు. 3 మీటర్స్ విడుతులో ప్రమాదం ఉందని ఒక 6 నెలల కాలం నుంచే చెప్తున్నారు. అక్కడ ఆ సాయిల్ అంతా కూడా లూజ్ ఉంది, ఫ్రాక్చర్డ్ స్టోన్ ఉంది. అది మనకు హార్డ్ రాక్ రాలేదు, అక్కడ ఫ్రాక్చర్డ్ రాక్ వచ్చింది. కాబట్టి అది ప్రమాదకరం అనే విషయం వాళ్ళకి తెలుసు. బట్ ఎవ్రీడే చేస్తున్నట్టే ఒక 4 రోజుల నుంచి వాళ్ళు ఏదైతే లోపల టన్నెల్ బోర్ మిషన్తో పనిచేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు కొంచెం దాన్ని అజాగ్రత్తగా ఉన్నారు, ముందు జాగ్రత్తలు తీసుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బహుశా మరి మంత్రుల ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నదా, లేకుంటే ఎక్స్పర్ట్స్ ఇచ్చిన అడ్వైజ్ వాళ్ళు ఫాలో కాలేదా? మన తెలంగాణ ఇంజనీర్స్ కూడా చాలా కాలం నుంచి చెప్తున్నారు అక్కడ రాక్ సరిగా లేదు, కాబట్టి అక్కడ ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు. మరి అటువంటి పెను ప్రమాదం వస్తుందని వాళ్ళు ఊహించలేదు. కొంత ఎక్స్పర్ట్స్ ముందే అక్కడ జియాలజిస్టులతోని దాని వెనకాల ఏముంది, దాన్ని ఎందుకు వాళ్ళు సీపేజ్ ఆపలేకపోతున్నారు, ఇంతకాలం ఆగింది కూడా సీపేజ్ వల్లనే. చాలా కాలంగా సీపేజ్ వస్తూ ఉన్నది. అంటే టన్నెల్లో సీపేజ్ అనేది సహజం, కానీ ఇది అబ్నార్మల్గా ఉంది. అసలు ఆ జాగ్రత్తలు తీసుకోకుండా లోపలికి వెళ్ళడమే, పని మొదలు పెట్టడమే అది వాళ్ళు చేసిన పొరపాటు. మరి దానికి ఒత్తిళ్ల వల్ల అది జరిగి ఉంటే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అజాగ్రత్త వల్ల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనుకుంటే రాబిన్సన్ కంపెనీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ జయప్రకాష్ అసోసియేట్స్కి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్స్. ఇక్కడ ఇంకొక మాట కూడా చర్చలో వస్తుంది. ఆ టీబీఎంకి సంబంధించి దాన్ని డిస్మాంటిల్ చేయడానికి ఒప్పుకోలేదు. దాదాపుగా 400 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక చర్చ జరుగుతోంది. నిజంగా టీబీఎంని కనుక త్వరగా మనం దాన్ని డిస్మాంటిల్ చేసి ఉండుంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాస్తైనా. టీబీఎం తప్పేం లేదా, డిస్మాంటిల్ ఎందుకు చేయాలి? ఒక బేరింగ్ పోయింది, బేరింగ్ 2013లో పోయింది బేరింగ్. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తున్న క్రమంలో ఆ బేరింగ్ కోసం మళ్ళీ వాళ్ళు పంపించారు అక్కడికి. అయితే జయప్రకాష్ వాళ్ళు డ్యూ ఉన్నారు, దానికి చాలా దాదాపు 100 కోట్ల పైన డ్యూ ఉన్నారనేది రాబిన్సన్ కంపెనీ వాళ్ళ వైపు నుంచి వస్తున్న మాట. అయితే దానివల్ల వాళ్ళు ఆపేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ని తీసుకొని అమెరికా విజిట్ చేసి జూలై ఆగస్టులో అప్పుడు వాళ్ళని కలిసినప్పుడు మాకు ఇక్కడ ప్రాజెక్టు తొందరగా కావాలని చెప్పి ఆయన ఒత్తిడి చేయడం వల్ల ఆ బేరింగ్ ఆగస్టు సెప్టెంబర్లో వచ్చింది. ఆ వచ్చిన బేరింగ్ను బొంబాయి పోర్ట్ నుంచి వాళ్ళు కస్టమ్స్ కట్టి దాన్ని ఇక్కడ చేర్చడానికి వచ్చిన తర్వాత దాన్ని ఫిట్ చేయడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో గత 3-4 నెలల నుంచి కూడా ఈ ప్రమాదం ఉన్నది కాబట్టే డీవాటరింగ్ ఇవన్నీ చేస్తూ వాళ్ళు కొంత దాన్ని అజాగ్రత్తగా ఉన్నారనేది అర్థమవుతా ఉంది. ఒకవేళ
ఇదివరకు వెలిగొండలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ ఆపి ఈ సీపేజ్ ఆపడానికి అమెరికా నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఆపడం జరిగింది. ప్రకాష్ గారు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే విజువల్స్ మనం చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి. అటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ కనిపిస్తోంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, దాంతోపాటు నేవీ దిగింది, దాంతోపాటు మెరైన్ కి సంబంధించిన ఫోర్స్ కూడా దిగుతుందని తెలుస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో అంత రిస్కీగా వెళుతున్న క్రమం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు, వెళ్తున్న రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కాస్త రిస్క్గా కనిపిస్తోంది, ఆ రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి. ఇలా జరిగితే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? మీరు విజువల్స్లో ఆ పెద్ద పెద్ద బండరాలు చూస్తున్నారు కదా, అవును, ఒక్కొక్కటి అది 300-400 కిలోలు ఉంటుందండి. బా, కొన్ని ఇంకా 1000 కిలోలు కూడా ఉన్నట్టు కనబడుతున్నాయి. అంటే 1 టన్ 2 టన్ స్టోన్స్ కూడా కనబడుతున్నాయి అక్కడ. మీరు ఒక్కసారి వరద ఉధృతిని అంచనా వేయండి. అక్కడికి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. అంటే 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగితే ఇంత దూరము దాదాపు 1000 మీటర్ల పైన ఆ రాళ్ళు కొట్టుకొచ్చాయంటే ఎంత ఉధృతిగా అది పైనుంచి వచ్చింది అనేది. ఓకే, అంటే పరిగెత్తుతున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రాణాలు అరచేత పెట్టుకొని వెనక వరద వస్తున్నప్పుడు ఆ వరద మమ్మల్ని తరుముతుంటే మేము పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది, మేము ఆగిపోతే మరణించే పరిస్థితి ఉండేది అనేది. అంటే చాలా బీభత్సంగా ఉందండి అక్కడ సిచ్యువేషన్. నాకు తెలిసి వీళ్ళు అక్కడికి పోవడానికే కనీసం ఇంకా 3-4 డేస్ పట్టవచ్చు. ఎందుకంటే ఆ బురదనంతా కూడా డీవాటరింగ్ లాగానే బయటికి పంపించాలి. తర్వాత ఆక్సిజన్ కూడా అక్కడ దొరకదు, మళ్ళీ ఆ డక్ట్ని రెక్టిఫై చేయాలి. ఇదివరకు ఆక్సిజన్ డక్ట్ ఉండేది, అది బహుశా ఈ బండరాళ్ళ వల్ల అది పాడైపోయి ఉంటుంది. మళ్ళీ ఆ డక్ట్ను మళ్ళీ పునరుద్ధరించాలి, ఎందుకంటే దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. కాబట్టి ఇవన్నీ చేయకుండా వీళ్ళు అక్కడ పోయే పరిస్థితి ఉండదండి. సో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ మనం చూస్తున్నాం, పూర్తిగా వాళ్ళు పక్క నుంచి వెళ్తున్న సందర్భం ఎక్కడా కూడా త్వరగా అనేది అడుగు పడడానికి అవకాశం లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. టన్నెల్ కూడా అది మన టీబీఎం కూడా అక్కడికి చాలా దూరం ఉందండి, ఇంకా 1.5-2 కిలోమీటర్ల దూరంలో ఉంది. బట్ అక్కడి దాకా కూడా ఇదే పరిస్థితి. ఇంట్రెస్టింగ్, ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టుగా ఇది వాటర్ లీకేజ్ అనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఇక్కడ వాటర్ లీకేజ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇలా ఉందంటే కనుక లోపల ఏ స్థాయిలో ఉండొచ్చు, ఎందుకంటే ఇది జరుగుతున్న క్రమంలో అంచనా అయితే ఉంటుంది. మీరు అన్నట్టుగా సీపేజ్ కి సంబంధించి ముందు నుంచి అవగాహన ఉంటుంది. సో ఇటువంటిది బహుశా కొంతమంది హర్ట్ అవ్వచ్చేమో, లైట్ తీసుకున్నారు అనుకోవాలా? కాదు, ఇది సహజం అండి. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సార్లో కూడా మీరు కింద డ్యామ్ కింద పోయినట్టయితే మీకు హైడ్రో పవర్ ప్రాజెక్టు లోపల నుంచి మీరు డ్యామ్ లోపలికి వెళ్తే మీకు అట్లాగే కనబడతా ఉంటుంది. అంటే సీపేజ్ అనేది ఎక్కడైనా వస్తుంది, ఎప్పటికప్పుడు దాన్ని గ్రౌటింగ్ చేసుకుంటూ సిమెంట్ గ్రౌటింగ్తో పూర్తి చేస్తూ ఉంటారు. అసలు కంప్లీట్గా ఆపడం అనేది జరగదు. కాకపోతే లూజ్ రాక్ ఎక్కడైతే ఉంటుందో, మట్టి ఎక్కడైతే ఉంటుందో పెద్ద ఎత్తున సీపేజ్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ప్రతి ప్రాజెక్టులో మీకు కనబడతాయి. ఇవి ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాయి. డీవాటరింగ్ అనేది 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ వీటి కోసమే డీవాటరింగ్ పెడతారు. బట్ పెద్ద